హలో అండి, వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో రాగి పిండితోటి బూరెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. బెల్లం కాంబినేషన్తో ప్రిపేర్ చేసేటువంటి రాగి బూరెలు చాలా చాలా రుచిగా ఉంటాయి. అలాగే రాగుల్లో మనకి కాల్షియం, ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయండి. కాల్షియం వల్ల మన ఎముకలు బలంగా దృఢంగా పెరుగుతాయి. పెరిగే పిల్లలకి పెట్టామంటే చాలా మంచి బలంగా పెరుగుతారు. అలాగే ఇందులో ఐరన్ ఉంటుందండి. ఐరన్ ఉండటం వల్ల రక్తహీనత అటువంటి లోపాలు లేకుండా మనం మంచిగా ఆరోగ్యంగా ఉండవచ్చు. అలాగే ఇందులో విటమిన్ సి ఉండటం వల్ల ఈ విటమిన్ సి వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. అలాగే మన చర్మం కూడా కాంతివంతంగా ఉంటుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నటువంటి రాగుల్ని లేదంటే రాగి పిండిని మనము ఇలాగా ఏదో ఒక రూపంలో డైలీ ఆహారంలో మనం భాగంగా చేర్చుకున్నామంటే మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటామండి. మరి హెల్తీగా రాగి పిండితోటి బూరెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ముందుగా ఇలాగ ఒక మిక్సింగ్ బౌల్‌ని తీసుకోండి. అందులోనికి 2 కప్పుల వరకు రాగి పిండిని తీసుకోండి. ఇలా 2 కప్పుల వరకు రాగి పిండిని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి 2 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తురుముని వేసుకోండి. అలాగే 2 స్పూన్ల వరకు నువ్వులను కూడా వేసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం పావు స్పూన్ వరకు ఇలాగా యాలకుల పౌడర్‌ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తోటి ఇవన్నీ కలిసే విధంగా బాగా ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బౌల్‌ని పక్కన పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇలా గిన్నె పెట్టుకోండి. అందులోనికి ఏ కప్పుతోటైతే మనం రాగి పిండిని తీసుకున్నాము అదే కప్పుతోటి 1 కప్పు వరకు తురిమినటువంటి బెల్లాన్ని తీసుకోండి. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ని కూడా తీసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఈ బెల్లం అనేది పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకున్న తర్వాత గ్యాస్ ఆపేసుకొని ఈ బెల్లం వాటర్ని మనం ముందుగా రెడీగా పెట్టుకున్నటువంటి రాగిపిండి మిశ్రమంలోనికి ఈ బెల్లం వాటర్ని ఇలాగా స్టీల్ స్ట్రైనర్ తోటి స్ట్రెయిన్ చేసి తీసుకుందాము. ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా డస్ట్ నలకలు ఉంటే మనకి స్ట్రెయిన్ అయిపోతాయి. ఇప్పుడు స్పూన్ తోటి ఒకసారి ఈ బెల్లం వాటర్ని రాగి పిండిలో కలిసే విధంగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్పూన్ని తీసేసి చేయితోటి ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనం చపాతీ పిండికి ఏ విధంగా తడుపుకుంటామో అలాగ తడుపుకోవాలండి. ఇంకొంచెం సాఫ్ట్‌గానే తడి తడిగా తడుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని మనం తడుపుకున్న తర్వాత చేతిలోనికి తీసుకొని మనం ఇలాగా ముద్ద చేసి చూసామంటే మనకి బూరె షేప్ అనేది రావాలండి. ఇలా వచ్చిందంటే మనకి పర్ఫెక్ట్‌గా పిండి తడుపుకున్నట్లు. ఇప్పుడు మనము బూరెల్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇలా ప్యాన్ పెట్టుకొని అందులోనికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ ఇలా హీట్ అవుతూ ఉండగా మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి రాగిపిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా ఇలాగ బాల్ లాగా తీసుకుంటూ పాల ప్యాకెట్ కవర్ మీద లేదంటే పాలిథిన్ లేదంటే ఇలాగా ఆయిల్ కవర్ మీద వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ పలుచగా కాకుండా మందంగా కాకుండా ఒత్తుకోవాలండి. ఇలా పూరిని ఒత్తుకునేటప్పుడు వాటర్‌లో చెయ్యిని ఇలా డిప్ చేసుకొని తడుపుకోండి. ఆయిల్ ఏమి అవసరం లేదండి. వాటర్‌లో తడుపుకుంటే సరిపోతుంది. ఇలాగా పూరిని ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఈ పూరిని హీట్ అయినటువంటి ఆయిల్‌లోనికి వేసుకొని ఆ వేడి వేడి ఆయిల్‌ని ఇలాగా పూరి మీదకి మనం గరిటెతోటి అంటూ ఉన్నామంటే చక్కగా ఇలా పొంగుతూ వస్తాయండి పూరీలనేవి. చూస్తున్నారు కదా బూరెలు ఎంత బాగా వస్తున్నాయో. మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే కాల్చాలండి. ఎందుకంటే రాగి పిండి మనకి బ్రౌన్ కలర్‌లో ఉంటుంది కదా! ఇవి కాగింది లేదంటే మాడిపోయింది మనకు తెలీదండి. అందుకోసమని మీడియం ఫ్లేమ్ మీద చక్కగా బూరె ఇలా పొంగేంత వరకు మనము డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బూరెని పక్కకు తీసుకుందామండి. ఇదే విధంగా ఒకదాని తర్వాత ఒకటి బూరెలను చేసుకుంటూ ఇవి ఎక్కువ మొత్తంలో వేసుకోకూడదండి. ఒక బూరె పొంగిన తర్వాత ఇలాగా మరొక బూరెని వేసుకోవాలి. ఇలాగా వేసుకుంటూ మొత్తం అన్ని పిండి మిశ్రమంతోటి బూరెల్ని ప్రిపేర్ చేసి తీసుకోవటమేనండి. ఓకే అండి, చూసారు కదా బూరెలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము. ఈ బూరెలు అయితే చాలా చాలా రుచిగా ఉన్నాయండి. అలాగే ఎంతో హెల్తీ కూడా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.